అడగపోతే సోమవారం ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు కోట వీధిలోని మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ఆటలాడుతుండగా ఓ విద్యార్థి చెయ్యి తగలడంతో మరో విద్యార్థి కంటి సమీపంలో గాయమైంది. వెంటనే హెచ్ఎం తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కర్నూలుకు పంపించారు. ఘటనపై హెచ్ఎం స్పందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ వహిస్తారని తెలిపారు. సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే చేసినారు, మాకైతే ఇన్ఫర్మేషన్ చేసినారు. మేము పోయినాం, తొలగం పోయి చూపించుకొని వచ్చినాం సార్. దానికి సార్ కూడా మేము హాస్పిటల్కి పోయేటప్పుడు ఇది ఏమైనా ఖర్చు అయితే కూడా మేము కట్టిస్తాంలే, ఫస్ట్ పోయి పిల్లల్ని చూపించుకోమన్నారు సార్. అది ఎవరి నిర్లక్ష్యం వల్ల మీరు అనుకుంటున్నారు? పిల్లలు ఆడుకున్న దానిలో తాగింది. సార్ వాళ్ళు అయితే నిర్లక్ష్యం అయితే ఏం లేదు, మాకైతే సార్ వాళ్ళ ఇటువంటి ఉద్దేశం అయితే లేదు సార్. మీ అబ్బాయి టీచర్లు మంచివాళ్ళే సార్? పిల్లోడికి చదువు చెప్పే టీచర్లు మంచివాళ్ళే సార్. టీచర్ ఇప్పుడు మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించారు? మేము కర్నూలు చేయించాం సార్. ఏమన్నారు? మన రమేష్ హాస్పిటల్లో మేడం చేసింది. ఇంకా ఎంత టైం పడుతుంది కోలుకోవడానికి? 2 నెలన్నర పడుతుంది సార్. మీ పేరేంటి? నా పేరు శ్యాంప్రసాద్ సార్. అయితే 3rd క్లాస్ లోయర్ సెక్షన్ పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకు ఒకరిని ప్రొటెక్షన్గా పెట్టుకున్నాం. అయితే ఒక చిన్న స్కేల్ అంటే చేతికి చుట్టుకునేటువంటి ఆ స్కేల్ను ఒక పిల్లవాడు అట్లా అనుకోవడం వల్ల అది అక్కడే పక్కనే ఉన్నటువంటి ఆ విద్యార్థికి చిన్న కంటి దగ్గర పైన అది కోసుకోవడం జరిగింది. దానివల్ల అప్పుడే డాక్టర్లకు ఫోన్ చేసాం, తిరుపతి రెడ్డి డాక్టర్ ఐ హాస్పిటల్ డాక్టర్కి ఫోన్ చేసాం. ఆయన అందుబాటులో లేడు, 3 గంటలకు భోజనాన్ని పోయినాడు, 4 గంటలకు వస్తారనే సందర్భంలో మేము అంతవరకు వెయిట్ చేసి పిలుచుకొని పోదాం అనుకునే సందర్భంలోనే అందరూ టకటకా వెళ్ళిపోయారు. మేము కూడా డెకరేషన్కి సంబంధించింది పక్కకు పెట్టేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే